కానూరులోని వైవీరావు సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంపై అవగాహన కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథి మాజీ జిల్లా గవర్నర్ లయన్ తాతినేని శ్రీహరి మాట్లాడుతూ ఒత్తిడి వల్ల కలిగే ఇబ్బందులను అధిగమించడం మరియు మంచి మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం చాలా అవసరమని అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శేషశ్రీ నేటి సమాజంలో మనస్తత్వ శాస్త్రం యొక్క పెరుగుతున్న ప్రాముఖ్యతను హైలైట్ చేశారు మరియు ప్రతి ఒక్కరూ మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలని ప్రోత్సహించారు. ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ లయన్ డాక్టర్ రమేష్ బావిశెట్టి శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే అవసరమని వివరించారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్ అని ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి అవగాహన కల్పించేందుకు విఆర్ సిద్ధార్థ కాలేజ్లో ఒక క్యాంపెయిన్ ఏర్పాటు చేయడం జరిగింది. లయన్స్ క్లబ్ వాళ్ళు వచ్చి ఇక్కడ స్టూడెంట్స్కి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ఎంత ముఖ్యమో అని తెలియచెప్పడం జరిగింది. దీని గురించి పూర్తి వివరాలు మనతో లయన్స్ క్లబ్ నుంచి డాక్టర్ రమేష్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ ఈ క్యాంపెయిన్ ఎప్పటి నుంచి రన్ చేస్తున్నారు సార్? నమస్కారం అండి అందరికీ. లయన్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఏపీ సింగ్ గారి పిలుపు మేరకు మన లయన్స్ క్లబ్ 316D జిల్లాలో మన గవర్నర్ ఆంజనేయులు గారి పిలుపు మేరకు ఇక్కడ కార్యక్రమాలు అక్టోబర్ 4వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు జరుగుతున్నాయండి. అందులో భాగంగా ఈరోజు 8వ రోజు వైవీరావు సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానూరు నందు మెంటల్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దీనిలో మనకి ఫ్యాకల్టీగా డాక్టర్ విజయభాస్కర్ గారు వచ్చారు. అదేవిధంగా దీనికి చీఫ్ గెస్ట్గా లైన్ తాతినేని శ్రీహరి గారు రావడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ సంఘటిత వాళ్ళు, మన ప్రెసిడెంట్ గారు చంటి గారు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ వెన్యూను ఇచ్చినటువంటి మేడం డాక్టర్ శేషశ్రీ ప్రిన్సిపల్ గారు ఇక్కడే ఉన్నారు. వీళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సమాజంలో ఉన్నటువంటి మెంటల్ హెల్త్ మీద స్టిగ్మాని దాన్ని బ్రేక్ చేయాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ బీఈడి కాలేజీలో విద్యార్థులు కాబోయే తరానికి ఉపాధ్యాయులుగా ఉన్నారు కాబట్టి వీరి మీద కొన్ని జనరేషన్స్ డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ మెంటల్ హెల్త్ని తెలుసుకుని మనకి ఫిజికల్గా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయో అట్లాగే మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి, వాటిని బ్రేక్ చేస్తూ అవేర్నెస్ తీసుకురావాలన్నదే మా యొక్క లక్ష్యం. థ్యాంక్ యూ. నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ విజయభాస్కర్, సైకాలజిస్ట్. వరల్డ్ మెంటల్ హెల్త్ డే దాని సందర్భంగా ఏంటంటే వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా ఈ లయన్స్ క్లబ్ వాళ్ళు ఒక 10 days ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఏంటంటే నాకు ఈరోజు ఈ సిద్ధార్థ బీఈడి పిల్లలకి ఈ ప్రోగ్రామ్ని లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ అనే దాని మీద బేస్ చేసుకుని ఒక థీమ్ని మనం మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఏంటంటే డిప్రెషన్ ఈజ్ ద మెయిన్ కాజ్. కాబట్టి మనకొచ్చి ఈ రోజుల్లో మ్యాక్సిమం హెల్త్ ఇష్యూస్ అన్నిటికి కారణం డిప్రెషన్ అనమాట. అంటే అది ఫైనాన్షియల్ డిప్రెషన్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, పర్సనల్ అవ్వచ్చు. ఇలాంటి వాటి వల్ల చాలామంది రకరకాల హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అలాగే WHO ప్రకారం ఏంటంటే చాలామంది యువత సూసైడ్స్ కానీ సూసైడల్ థాట్స్ కానీ ఎక్కువ బిల్డప్ అయ్యి ఎక్కువ సూసైడ్స్ చేసుకుంటున్నారు. సో ఈ చిన్న వయసులో అలాంటి థాట్స్ జనరేట్ అవ్వకుండా ఉండాలంటే ప్రతి మనిషిలో కూడా ఆలోచన విధానం మార్చాలి. ఎందుకంటే అలాగే టీచర్ కూడా ఒక సమాజాన్ని నెక్స్ట్ జనరేషన్ డెవలప్ చేసే బాధ్యత కూడా టీచర్స్లో ఉంటుంది. కాబట్టి ఇలాంటి బీఈడి కానీ టీచర్స్ కానీ ఇలాంటి మెంటల్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలని చెప్పేసి దాంట్లో భాగంగా మనం ఈరోజు మాట్లాడడం జరిగింది. నా కంక్లూజన్ ఏంటంటే ప్రతి వ్యక్తి ఒక పర్ఫెక్ట్ హ్యూమన్గా ఉండాలంటే కనుక ఐక్యూ ఎంత ఇంపార్టెంటో ఈక్యూ అండ్ ఎస్క్యూ అంటాం. అంటే ఎమోషనల్ మేనేజ్మెంట్, సోషల్ మేనేజ్మెంట్ అనేది చాలా డెవలప్ అవ్వాలి. ఇప్పుడున్న జనరేషన్లో ఐక్యూ మీద ఉన్నంత అభివృద్ధి ఎమోషనల్ మేనేజ్మెంట్, సోషల్ మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల పిల్లల్లో చిన్న వాటికి డిప్రెషన్కి లోన్ అవ్వడం కానీ లేకపోతే సూసైడల్ థాట్ జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళలో ఎమోషనల్ అవేర్నెస్ కానీ ఎమోషనల్ మేనేజ్మెంట్ అనేది సరిగా అభివృద్ధి చెందట్లేదు. అలాగే సోషల్లో కూడా సమాజంలో ఎలా బిహేవ్ చేయాలని కూడా అభివృద్ధి అవ్వట్లేదు. సో ఈ మూడింటిని కూడా ప్రతి ఎడ్యుకేషన్ సంస్థ కూడా ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ మూడింటిని అంటే వాళ్ళ యొక్క ఐక్యూ మీద ఎంతైతే ఫోకస్ చేస్తున్నారో ఈక్యూ అండ్ ఎస్క్యూ మీద కూడా ఫోకస్ చేస్తే ప్రతి విద్యార్థి కూడా ఒక కంప్లీట్ హ్యూమన్ బీయింగ్గా డెవలప్ అవుతాడని చెప్పేసి అలాంటి రకరకాల పాయింట్స్ మనం ఈ ప్రోగ్రాంలో కవర్ చేయడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అండి, ఈరోజు మా కాలేజీ వైవీరావు సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఎడ్ కాలేజీలో ఈ మెంటల్ హెల్త్ మీద ప్రోగ్రామ్
ఆర్గనైజ్ చేసుకోవటం జరిగింది. ఇది లయన్స్ క్లబ్ వాళ్ళ సౌజన్యంతో చాలా చక్కటి కార్యక్రమం అండి. దానికోసం మనకి చీఫ్ స్పీకర్ కింద డాక్టర్ విజయభాస్కర్ గారు వచ్చారు. విద్యార్థులందరూ కూడా చాలా అటెంటివ్గా దాన్ని రిసీవ్ చేసుకున్నారు. అండ్ యాజ్ ఫ్యూచర్ టీచర్స్గా వాళ్ళకి దీని పట్ల అవగాహన చాలా అవసరము. ఈ టోటల్ మెంటల్ హెల్త్ మీద లయన్స్ క్లబ్ వాళ్ళు చేపట్టిన కార్యక్రమాల్లో ఈరోజు మా కాలేజీలో ఇది టేకప్ చేయటం అనేది చాలా చాలా సక్సెస్ఫుల్గా రన్ అయ్యింది. స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ డౌట్స్ని అంతా ఎక్స్ప్రెస్ చేశారు. సో వాళ్ళు కూడా కాబోయే టీచర్స్ కింద మెంటల్ హెల్త్ గురించిన ఒక కాంప్రహెన్సివ్ అవేర్నెస్ అనేది వాళ్ళకు ఉండటం అనేది చాలా చాలా అవసరము. ఎందుకంటే అప్కమింగ్ హ్యూమన్ రిసోర్సెస్తో వాళ్ళు డీల్ చేస్తారు కాబట్టి ఇది చాలా అవసరం. ఇవాళ ప్రజెంట్ డే నీడ్ అనమాట నిజానికి. అండ్ థ్యాంక్ యూ అనండి. అంటే 4 seconds పాటు బ్రీతింగ్, 4 seconds పాటు ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ లీడ్స్ టు హ్యాపీనెస్. అట్ మోస్ట్ ఇప్పుడు మన సొసైటీ చూస్తాం 90%, నాట్ 90, 99% ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ క్రేవింగ్ ఫర్ ఓన్లీ మనీ. ఈవెన్ వాళ్ళు తినక అందరికీ నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా సిద్ధార్థ అకాడమీ ఆఫ్ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఇలాంటి రిసోర్స్ పర్సన్ని అండ్ ఇలాంటి మెంటల్ హెల్త్ గురించి ఇలాంటి సెమినార్స్ కండక్ట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి విజయ్ భాస్కర్ సార్ మాకు ఇవాళ ఫ్యాకల్టీ లెక్చర్గా వచ్చి మాకు సెమినార్ ఇవ్వడం జరిగింది. సో ఆయన చెప్పిన పాయింట్స్లో 3 ఆస్పెక్ట్స్ చాలా నచ్చినాయి. అందులో ఏంటంటే ఫస్ట్ ద వే ఆఫ్ లివింగ్. ప్రతి ఒక్కరు వాళ్ళ వే ఆఫ్ లివింగ్ని చాలా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ దెన్ వాళ్ళు ఎంత పాజిటివ్గా ఆలోచిస్తే లైఫ్ని అంత హ్యాపీగా లీడ్ చేయగలరు. నెక్స్ట్ వచ్చేసి హ్యాపీనెస్ యొక్క ఇంపార్టెన్స్. హ్యాపీగా ఉండడం వల్ల రోజు మనకి తరచుగా హ్యాపీగా ఉండడం వల్ల ఆ రోజు ఎంత బాగుంటుందనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత మెంటల్ హెల్త్ గురించి మనం ఎవరితో డిస్కస్ చేయాలి, ఎంత లైక్ ఎవ్రీడే మన మెంటల్ హెల్త్ని కాన్సన్ట్రేట్ చేసుకుంటూ ఎవరెవరితో డిస్కస్ చేస్తూ ఉంటే మనం ఎలాంటి నెక్స్ట్ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అని చెప్పి కాన్సన్ట్రేట్ చేసి చెప్పారు. సో ఇలాంటి ఆస్పెక్ట్స్ మీద మాకు సెమినార్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ జనరేషన్కి పర్టికులర్గా. సో ఇలాంటి మేనేజ్మెంట్కి చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, నేను విఆర్ సిద్ధార్థ కాలేజ్లో సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నా నేమ్ రుమాన్ కౌసర్. సో ఇవాళ మా కాలేజ్లో ఒక సెషన్ జరిగింది హెల్త్ మేనేజ్మెంట్ గురించి. లయన్స్ క్లబ్ వాళ్ళు అరేంజ్ చేశారు. సో త్రూ స్టార్టింగ్ ఆఫ్ ద సెషన్ దే స్టార్ట్ విత్ లైక్ మోటివేషన్, లైక్ ఎగ్జాంపుల్స్ గివింగ్. చాలామంది ఎంతో స్ట్రెస్తో చాలా సూసైడ్స్ చేసుకుంటూ ఉంటారు. డిప్రెషన్ అనేది ప్రతి ఒక్కరికి కామన్ అయిపోయింది ఈ రోజుల్లో. సో వాళ్ళు అలాంటి ఎగ్జాంపుల్స్ ఫస్ట్ రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ తీసుకొని ఇలా జరిగాయి, ఇలా సూసైడ్స్ జరిగాయి, ఇలాంటి అటెంప్ట్స్ జరుగుతున్నాయి సొసైటీలో. సో ఈ అటెంప్ట్స్ నుంచి మనం ఎలా ఓవర్కమ్ చేయాలి, మన థింకింగ్ ఎలా చేంజ్ చేయాలి, దేనికి ఇది ఎలా లీడ్ చేస్తుంది అని మన పాస్ట్ లైఫ్లో జరిగిన రిలేటెడ్ అయ్యేటట్లు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. లైక్ ఆయన చెప్పిన ఎగ్జాంపుల్స్ ఎలా ఉన్నాయంటే మనం ఆలోచిస్తే మన పాస్ట్ లైఫ్లో ఇవి రిఫ్లెక్ట్ అయ్యేలా ఉంది. ఆ సిచ్యువేషన్లో సార్ చెప్పినట్టు బిహేవ్ చేస్తుంటే ఇంకొంచెం బాగుండేదేమో, ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయగలిగే వాళ్ళమేమో అన్నట్లు మోటివేట్ చేశారు. త్రూ అవుట్ ద సెషన్ ఎంత కాన్సన్ట్రేషన్ అంటే వితౌట్ అ మినిట్ మైండ్ డైవర్ట్ అవ్వలేదు. అండ్ ఈ సెషన్ లయన్స్ క్లబ్ వాళ్ళకి ఎంతో థ్యాంక్స్ చెప్పాలి. ఈ సెషన్ ద్వారా ఎలాంటి చేంజెస్ తీసుకొని రావాలి అన్న ఒక క్లారిటీ వచ్చింది. యాజ్ అ ఫ్యూచర్ టీచర్ నాలో ఇలాంటి చేంజ్ వచ్చినప్పుడు నేను నా స్టూడెంట్స్కి కూడా ఇలాంటి చేంజ్ ఇవ్వగలను అని నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇచ్చారు. హ్యాపీగా లీవ్ చేయడం ఎలానో చెప్పారు. మెంటల్ హెల్త్ని ఎలా చూసుకోవాలో చెప్పారు. అండ్ ఆల్సో ఈ ఈవెంట్ మా కాలేజ్లో జరిగినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇన్ వన్ సెషన్ ఇలాంటి సెషన్స్ దొరకాలంటే ఎంతో లక్కీ ఉండాలి. మా కాలేజ్ వాళ్ళు, ఈ విఆర్ సిద్ధార్థ వాళ్ళు మాకు ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చారు. నాట్ ఓన్లీ దిస్, మా కాలేజ్లో ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఇలా చాలాంటి సెషన్స్ జరుగుతూ ఉంటాయి. సో దట్ మేము చేంజ్ అవుతున్నాం ఈ సెషన్స్ వల్ల. సో ఇలాంటి ఆపర్చునిటీ దొరకడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ఫుల్ టు మై కాలేజ్ విఆర్ సిద్ధార్థ అండ్ థ్యాంక్ఫుల్ టు ద సర్స్ అండ్ థ్యాంక్ఫుల్ టు ద లయన్స్ క్లబ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా మాకు సిద్ధార్థ అకాడమీ వాళ్ళు ఉన్నారు, మాకు ఎంతగానో సపోర్ట్ చేస్తూ వస్తున్నారు వైవీరో సిద్ధార్థలో.
సో మాకు తరచుగా మాకు ఇలా సెమినార్స్ పెడుతూ ఉంటారు. మంచి మంచి ఫీల్డ్స్ దగ్గర నుంచి రిసోర్స్ పర్సన్స్ని గ్యాదర్ చేసుకుని ఒక్కొక్క చోట ఒక్కొక్క ఫీల్డ్ అంటే యోగా నుంచి మెంటల్ హెల్త్ టీచర్స్ వేరే యూనివర్సిటీ నుంచి మాకు ఇలా సెమినార్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. ఇలా కండక్ట్ చేస్తే మూలంగా మాకు కాస్త అవేర్నెస్ అంటూ వస్తుంది. యాజ్ ఏ టీచర్స్గా ఎలా సొసైటీలో మనం ఎలా ఎదగాలో, మనం ఫ్యూచర్ జనరేషన్స్కి ఏమైతే చెప్పాలో, ఏమైతే అందించాలనుకుంటున్నామో ఇలా మంచి సెమినార్స్ మేనేజ్మెంట్ మాకు ముందుకు తీసుకొస్తున్నందుకు మేనేజ్మెంట్కి ఎంతగానో కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. చూశారు కదా, ఈ సెమినార్ వల్ల స్టూడెంట్స్కి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్తున్నారు. స్ట్రెస్ యాంగ్జైటీ డిప్రెషన్ అనేది ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి చాలా కామన్ అయిపోయింది. అది హ్యాండిల్ చేయాలంటే యోగా, మెడిటేషన్ అండ్ ఫ్రెండ్స్తో గడపడం, నేచర్తో గడపడం వంటివి చేయాలని చెప్తున్నారు. దీనివల్ల వాళ్ళకి మానసికంగా ఎంతో ఫిట్నెస్ ఏర్పడుతుందని చెప్తున్నారు. అండ్ హెల్త్ కూడా చాలా బెనిఫిట్ అవుతుంది, చాలా డెవలప్ అవుతుందని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విశ్వాతో హారిక, వైకే న్యూస్, విజయవాడ.